నమస్కారం S9 న్యూస్ కు స్వాగతం నేను శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత ప్రభుత్వాల పాపం వల్లనే రైతుల ఆత్మహత్యలన్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అనవసర విమర్శలు మానుకోవాలని హితవు ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కోసం కృషి చేద్దాం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు జిల్లాలో పెరిగిపోతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య ఇవాళ ఒక్కరోజే 2 మృతి గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీల తప్పుల వల్లనే నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏనాడు కూడా రైతుల గురించి ఆలోచించిన పాపన పోలేదని ఆయన దుయ్యబట్టారు. 2019 తర్వాత రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అది టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుగా తాము గుర్తిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 35,200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు తయారు చేస్తున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు తమ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డి ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదని ఆయన అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు శివకుమార్. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. రైతు సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, రైతుల అభివృద్ధి కోరేటటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 35,200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక సదుద్దేశంతో రైతుల బాధలు దూరం కావాలి, ఈ జిల్లా సస్యశ్యామలమైపోవాలి, అభివృద్ధి పదంలో జిల్లా నడవాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమం ద్వారా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముందు చూపుతో ఎన్నడూ వాళ్ళు ఆలోచన చేయలేదు. కనుకనే జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మహత్యలకు పరిపూర్ణమైనటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సి ఉన్నది. మేము ప్రభుత్వానికి వచ్చి 1.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఎన్నో ప్రాజెక్టులను డెవలప్మెంట్ రైతుల గురించి ఆలోచన చేస్తున్నాం కనుకనే ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం పరిపాలించి 2019 5 సంవత్సరాల తర్వాత ఎవరైనా చనిపోతే దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ మేము వచ్చి 1.5 year మాత్రమే అయ్యింది. మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే వాటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలకు పరిపూర్ణమైనటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలదే. ఈరోజు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ ఆత్మహత్యలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందన్నటువంటి మాట్లాడడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఒక అనుభవమైనటువంటి శాసనసభ్యునిగా ఉండి జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి మంత్రుండి చేసింది మాత్రం సున్నా. ఈ జిల్లాకు చేసింది చిన్నారెడ్డి గారు ఏం కార్యక్రమాలు చేయకపోవడానికి మహబూబ్నగర్ వెనుకుండడానికి పరిపూర్ణమైన కారణం కూడా చిన్నారెడ్డి గారు కూడా బాధ్యతతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక జిల్లా కార్యదర్శి మద్దులేటి చెప్పారు. మేడారం ఎన్కౌంటర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం శృతి సాగర్లను పాశవికంగా హత్య చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలన రాజ్యహింస అనే అంశంపై తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ మేడారం ఎన్కౌంటర్లో మరణించిన మహిళా మావోయిస్టు శృతి వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు. వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ అయినటువంటి అమరవీరులు ఇవాళ
శృతి సాగర్లు అతి దుర్మార్గంగా హత్య గావించబడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యక్షంగా హత్య చేయించిందనేది ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. నిజానికి శృతి అత్యాచారం అనేది ఇవాళ కవిత చెప్పినట్టుగా బతుకమ్మలను మహిళలతో పోలుస్తూ మహిళలను అత్యాచారాలకు వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ దోపిడికి వ్యతిరేకంగా మహిళలంతా ఎదగాలని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కూతురు కవిత ఇవాళ శృతి అనే ఒక మహిళ ఈ బతుకమ్మను అతి కిరాతకంగా చంపించినటువంటి ప్రభుత్వం ఇవాళ శృతి హత్య పైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజానికి ఈ ఎన్కౌంటర్ వెనుక హోంమంత్రి సీఎం కేసీఆర్ బాధ్యత వహించి ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసులపైన అత్యాచారం నేరం కింద కేసులు నమోదు చేసి శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కనీసము భావస్వేచ్ఛ కోసం ప్రకటించుకున్నటువంటి రాజ్యాంగం అయిపోయినటువంటి హక్కులను కూడా అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని అమలు చేస్తూ ఉన్నది. నిజానికి మీరు రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారమే ప్రజలకు ఆట పాట మాట మాట్లాడుకునే స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ ఎన్కౌంటర్ చేస్తూ కనీసం తన భావాచారాన్ని ప్రకటించుకున్నటువంటి స్వేచ్ఛ కూడా ఇవాళ ప్రభుత్వాలు కల్పించడం లేదు. నిజంగా ఇవాళ 30 తారీఖున తలబెట్టబోయే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా ఈ యొక్క బూటకప్ ఎన్కౌంటర్ ముక్తకంఠంతో ఖండించి ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి శనివారం తెల్లవారుజామున పాలమూరు పట్టణంలో కురిసిన భారీ వర్షం కారణంగా డ్రైనేజీలన్నీ పొంగి పొర్లాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భగీరథ కాలనీలో మినీ ట్యాంక్ బండ్లోకి వచ్చిన మురుగునీరు అలుగు ద్వారా కాలనీలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఈ కాలనీ వాసులు మురికి నీటితో అనేక అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించాలని అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ కాలనీ వాసులతో మా ప్రతినిధి జయాకర్ ఫేస్ టు ఫేస్. నిన్న తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని శాషాబ్గుట్ట చౌరస్తా నుండి భగీరథ కాలనీ వెళ్ళే మార్గ మధ్యంలో వాటర్ ఫ్లో అంటే రోడ్డు మార్గంలో వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు ఇక్కడ రోడ్డు మార్గంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కాలనీ వాసులు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. రాత్రి 3:30 నుంచి ప్రాంతం వరకు 4 గంటల ప్రాంతం వరకు వర్షం పడ్డది. ప్రతిసారి వర్షం పడడం ఇదే ఇబ్బంది పడతాయి. 2 గంటల నుంచి వర్షం వచ్చింది. 4:30 వరకు బాగా వర్షం వచ్చింది. ఈ అలుగు కూడా తక్కువ కట్టిండ్రు. 10 ఫీట్ల అలుగు ఉంది లేవుట్లా, 4 ఫీట్ల అలుగు కట్టిండ్రు. దాని నుంచి కూడా నీళ్ళు పోకుండా ఇట్లా రివర్స్ వచ్చింది. నిన్న మొన్న ఈ గౌడు కూడా ఇక్కడ అడ్డం నీళ్ళు పెట్టిండు, మన్ను పెట్టిండు, రోడ్డు మీదకి నీళ్ళు వచ్చింది. అంటే ఇంతవరకు అధికారులు ఎవరైనా వచ్చినాయి? ఎవరు రాలే. ఎప్పుడు ఇలాగే అవుతుంది. ప్రతి వర్షంలో ఇలాగే అవుతుంది. మీరు చెప్పండి సార్, ఇక్కడ ప్రతిసారి వర్షం పడబడాలా, భారీగా వర్షం పడబడాలా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా? అవును సార్, ఇది ఇంజనీర్లది పనితీరు సరిగా లేదు. కాలువ కట్టాలంటే లోతు కనీసము ఈ అలుగు కాలువ, ఈ మోరీ కాలువ కాదు, మోరీ కాలువ అంతా కట్టిండ్రు ఇల్లు. మోరీ కాలువ అంతా కడితే అలుగు నీళ్ళు పోవాలంటే ఆడపోతే అవతల అలుగు బంద్ చేసిండ్రు. మన అల్మాస్ ఫంక్షన్ హాల్ అవతల ఇవతల నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు ఇళ్ళలో పోయి నీళ్ళు పరిచయం రాత్రి అంతా నిద్ర లేదు. ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడు ఎవరు ఒక కౌన్సిలర్ రాలేడు, ఒక చైర్మన్ రాలేదు, ఒక కనీసం కలెక్టర్ కూడా ఎవరు పోయి అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి చాలా కష్టమవుతుంది కాబట్టి అంటే పెద్ద చెరువు ఇక్కడ దగ్గర ఉన్న ఎప్పటికైనా ఇబ్బంది అని అనుకుంటున్నాను. ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు రోడ్డు ఇప్పుడు కట్ట మంచి చేస్తున్నారు కానీ అలుగుకు ఏం చేస్తున్నారు? కాలువలు సరిగా చేయండి. అవసరం లేదు. ఆడ కృష్ణానగర్లో కాలువలు కట్టిండ్రు. ఈడ కాలువలు ఒక కాలువ లేదు, ఒక మోరీ కాలువ లేదు, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈడ మొత్తం ఎట్లా ఉంది అంటే క్యాస్ట్ ఫీలింగ్ లేక అయిపోయింది. ఉదయం నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఇంకా నీళ్ళు వచ్చిన దాంట్లో మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చి రావడం జరిగింది. దీని ద్వారా ఏమో మాకు 3 గంటల నుంచి నిద్ర లేదు. మరి ఇక్కడ మోరీలు లేకపోవడం ద్వారా ఈ నీళ్లు మా ఇంట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మోరీలు ఉన్నా కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. అంటే దాదాపు ఎన్ని ఇళ్లకు వాటర్ పోయింది? 6 ఇంట్లలో పోయినాయి. పోయింది, మా ఇంట్లో పోయింది. బయటనే ఉన్నాం. ఏమంటారు, ఏం వంట చేసుకోవడానికి వస్తలేదు, ఏం చేసుకోవడానికి వస్తలేదు. నడవాలంటే కూడా మొత్తం బుడిజా నీళ్ళు అవుతున్నాయి. మొత్తానికి వాటర్ రహదారిపోటీ ఎక్కువ వాటర్ వచ్చి కొన్ని ఇళ్లకు వెళ్ళిందని ఇక్కడ కాలనీవాసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో జయాకర్, S9 న్యూస్, భగీరథ కాలనీ. మహేశ్వరి కాలనీలో మొత్తం ఇండ్లన్నీ కూడా చాలా మటుకు జలమలమైపోయి పబ్లిక్ బయటికి రాకుండా పరిస్థితిని
చూస్తే నిజంగా కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఈ పబ్లిక్ కూడా ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నారంటే నాలాలు అన్ని ఆక్యుపై చేసుకొని కట్టడం వల్ల కూడా పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ లైటింగ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, శానిటేషన్ కరెక్ట్ లేదు, రోడ్లు వర్షం వస్తే మాత్రం హృదయ విదారంగా ఉంది. మున్సిపల్ పరంగా అయితే మా కౌన్సిలర్ గారు వెంటనే స్పందించి జేసీబీ పెట్టి ఇక్కడ కొంచెం ఏరియాని క్లీన్ చేయించడం జరిగింది. ఆయన నిజంగా ఆ విషయానికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చేయాల్సింది చాలా ఉంది, నిధులు అరకొరగా ఉన్నాయి. ఇదే విషయాన్ని మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కొంచెం నిధులు తీసుకొని వచ్చి దీనికి శాశ్వత పరిష్కారం చేయడానికి ఆలోచిస్తాం. జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కల్తీ కల్లు లేకపోవడంతో బానిసలుగా మారిన బాధితులు పిచ్చి చేష్టలతో వారి కుటుంబీకులను తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బాధితులను ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్సలు అందిస్తున్నా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతోంది. దీనికి తోడు చాలా ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడంతో చికిత్సలు లేట్ అవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం మందుల కొరత లేదని చికిత్సలు అందచేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా జడ్చర్ల మండలం బురుగుపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి అనే బాధితుడు మృతి చెందగా, మహబూబ్ నగర్ మండలం పాల్కొండ తండాకు చెందిన దేవావత్ లల్లు కల్తీ కల్లు దొరక్క మృతి చెందాడు. కల్తీ కల్లు మహమ్మారికి ఇంకెంతమంది బలి కావాల్సి వస్తుందోనని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని అందించేందుకు సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రైతులు వేసిన పంటలు చేతికి రాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు భరోసా ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కమిటీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర పూర్తి అవుతుంది, సంవత్సరన్నర అవుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చింది 700 కోట్ల రూపాయలు మాత్రం నిధులు కేటాయించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం లేదు. అయితే ఈ 90% పూర్తి అయినటువంటి నెట్టెంపాడు, కల్వకుర్తి ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో దీనికి ఇంకొక 2000 కోట్ల రూపాయలు ఇస్తే ఇది మొత్తం ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోవచ్చు. ఈ పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా ఒక 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకోవచ్చు. ఆ రకంగా 8 లక్షల ఎకరాలకు నీళ్ళు రావడం వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు, పేద రైతులు, కూలీలందరూ కూడా వలస తగ్గిపోయి వ్యవసాయాన్ని ఒక మేరకు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ ఇది కాకుండా కేసీఆర్ గారు పదే ఆయన మంత్రులు కానీ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు కానీ మాట్లాడుతుంది ఏంటంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం మంచిది, అది పాలమూరు ఎత్తిపోతల పథకం మనకు అవసరమే, దాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాము. కానీ దానికి ఒక 30,000 కోట్ల రూపాయలు ఒక భారీ నిధులను ఆయన ముందర పెట్టుకొని అదే రకంగా దానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఉన్నాయా లేదా, నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా మాకు కనబడడం లేదు. 2,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసి 8 లక్షల నీళ్ళ ఎకరాలు ఇవ్వడం అనేది సులభమైన విషయం. ఇది ఒక సంవత్సరంలో పట్టే పూర్తి చేసి మేము నీళ్ళు ఇవ్వచ్చు. అది కాకుండా అంత భారీ నిధులను ముందు పెట్టుకొని, ఒక భారీ ప్లాన్ ముందు పెట్టుకొని నేను 4 ఏళ్ళలో నేను ఈ మొత్తం నీళ్లు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా, అదే రకంగా రంగారెడ్డి ఆ జిల్లా కూడా ఇతర ప్రాంతాలు కూడా తెలంగాణని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆయన పదే మాట్లాడుతున్నాడు. దానికి 300 కోట్ల రూపాయలు కూడా మొన్న అది బడ్జెట్ నుండి కేటాయించింది. మేమేమడుగుతున్నామంటే తక్కువ నిధులతో పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టుల ద్వారా ఏదైతే జరుగుతుందో ఈ పని మనం ముందు చేయమని చెప్పి అడుగుతున్నాం. అది నమ్మశక్యం కాని విషయంగా, ఆచరణ సాధ్యం కాని విషయంగా
కనబడుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెటే 1,00,000 కోట్లు, 35,000 కోట్ల రూపాయలు ఆయన ఎట్లా ఖర్చు పెడతాడు, ఏం చేస్తాడు? ఇంతవరకు ఇచ్చిన వాగ్దానాలే ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు. పెద్ద చెరువు కింద అలుగుపారే జలమయంగా మారిన ప్రాంతాలను మహబూబ్నగర్ ఆర్డీఓ హనుమంత్ రెడ్డి, తహసీల్దార్ అమరేందర్లు సందర్శించారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడి నీటిని మళ్లించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వారికి ధైర్యం చెప్పారు. ఈ ప్రాంతంలో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోవడం మూలంగానే నీరు బయటకు వెళ్లే దారి లేక ఇళ్లలోకి వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆక్రమణల మూలంగా అలుగు నుంచి బయటకు వస్తున్న నీరు నేరుగా కాలనీలోకి చేరుతుంది. ఆక్రమణల పట్ల అధికారులు కఠిన వైఖరి అవలంబించాలని ఈ సందర్భంగా స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆ ఇళ్ళకి వస్తుంది. పెద్ద చెరువు సుందరీకరణలో భాగంగా రెండోది ఏంటంటే ఇక్కడ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ చేయాలనే ఒక మన ప్రభుత్వ ఆశయం మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారి సంకల్పం ప్రకారంగా ఒక సైడ్ వేరుని డెవలప్మెంట్ చేయడం వలన కొద్దిగా వన్ సైడ్ ప్రాబ్లం రావడం, ఒకే సైడ్ వేరు నుంచి వాటర్ పోవడం వల్ల కొద్దిగా ఎక్కువ ఫ్లో రావడం వలన ఏమైందంటే ఒక 2-3 ఇళ్లకు 3-4 ఇళ్లకు వాటర్ పోయినట్టుంది. అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు వితిన్ 1 అవర్ లోపలనే మొత్తం కూడా ఆ రోడ్ పైన ఫ్లో కూడా ఆగిపోతుంది. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండి ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 19వ తేదీ తర్వాత బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు 6 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో 5 లక్షల రూపాయల పరిహారం కింద మిగిలిన 1 లక్ష రూపాయలు అప్పులను చెల్లించేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను కూడా జిల్లా అధికారులకు అందడంతో బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 44 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారులకు నివేదికలు రావడంతో వీటిపై ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ అధికారులతో కూడిన 3-మెన్ కమిటీ ద్వారా విచారణ జరిపించారు. విచారణ అనంతరం 34 మంది రైతులు అప్పుల బాధను తాళలేక చనిపోయినట్లు గుర్తించారు. వీరిలో 20 మందికి 1,50,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. 7 రైతులు ఆత్మహత్యలపై విచారణ పెండింగ్ లో ఉంచారు. సెప్టెంబర్ 19 తర్వాత 3 రైతులు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడ్డారని, వారికి 6 లక్షల రూపాయల పరిహారం అందుతుందని డీఆర్ఓ భాస్కర్ S9 న్యూస్ కు తెలిపారు. వనపర్తి డివిజన్లో 8 మంది, నాగర్ కర్నూలు డివిజన్లో 12 మంది రైతులకు చెక్కుల రూపంలో పరిహారాన్ని పంపించినట్లుగా ఆయన వివరించారు. జిల్లాలో మాకు ఇప్పటి వరకు ఈ రైతు ఆత్మహత్యలు 44 రిపోర్ట్ వచ్చినాయి. ఎంఆర్ఓస్, ఆర్డీఓస్ నుంచి రిపోర్ట్ అయినాయి. దీనికి మేము ఇప్పటివరకు ఈ 44లో 37 ఎంక్వైరీస్ అయినాయి. 37 వెదర్ జీనైనా కాదనే దాని మీద 37 మంది ఎంక్వైరీ చేశారు. ఆర్డీఓ అంటే దీంట్లో ఒక 3-మెన్ కమిటీ ఉంటుంది. ఆర్డీఓ, డిఎస్పీ అండ్ అగ్రికల్చర్ నుంచి ఏడీ, వీళ్ళ రిపోర్ట్స్ ఇప్పటివరకు మాకు 37 వచ్చినాయి. ఈ 37లో 34 కేసెస్ ఎలిజిబుల్ జీనైన్ కేసెస్ అంటే రైతు ఆత్మహత్యలుగా నిర్ధారించడం జరిగింది. ఈ 34లో ఇప్పటివరకు ఇంకా మేము 20 మందికి ఆల్రెడీ మనం ఇప్పుడు వాళ్ళ 20 మందికి ఎక్స్గ్రేషియా పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా 7 కేసులు ఇంకా ఎంక్వైరీ అయ్యేది ఉంది. అది కూడా బహుశా ఈ రోజు వరకు మాకు వచ్చేస్తాయి రిపోర్ట్స్ రాగానే ఎలిజిబుల్ కేసెస్ అందరికీ మేము ఎక్స్గ్రేషియా ఆర్డీఓ ద్వారా పేమెంట్ చేయించడం వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు 19 కన్నా ముందు కేసెస్కి 1,50,000, తర్వాత 19 తారీఖు తర్వాత ఈ నెల 19 తర్వాత చనిపోయిన కేసెస్ వాళ్ళకు 5 లక్షలు పరిహారం ప్లస్ 1 లక్ష అప్పులకు సంబంధించి మొత్తం 6 లక్షలు పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 6 లక్షలు ఇప్పుడు మనకు మాకు రిపోర్ట్ అయిన కేసులు 16 ఉండే. ఏది సారీ 3 ఉన్నాయి. 3 ఆ 3 కేసులకే వర్తిస్తుంది. ఆ 3 కేసులది జినానిటీ రాగానే మేము ఆ 3 కేసులకు వర్తిస్తుంది. ఈ 3 కేసులకు 6 లక్షలు వస్తుంది ఒక్కొక్కరికి.
చనిపోయిన కేసెస్ మాకు ఇంకా రావు, అంటే మాకు వచ్చిన కేసెస్లో పొందడం తర్వాత. అంటే ఈ 44లో 7 పెండింగ్ ఉన్నాయి ఎంక్వైరీ, కానీ 34లో 20 మంది అంటే ఇంకా 14 మందికి పేమెంట్ చేయాలి. అంటే వీళ్ళకి FSL రిపోర్ట్స్ ఇవన్నీ ఫైనల్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ రాగానే ఇమీడియట్గా పేమెంట్ చేస్తాం. 44 మొత్తం మనకు రిపోర్ట్ అయినాయి. దాంట్లో 37 కేసెస్ ఎంక్వైరీ అయినాయి. అంటే ఇంకా 7 వాటి ఇంకా ఎంక్వైరీస్ కాలే. ఎంక్వైరీ అయినాకనే కదా మనకు నిర్ధారణ అయ్యేది. రైతు ఆత్మహత్యనా కాదనేది నిర్ధారణ కావాలి. అయితే 37 కేసెస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 34 వాళ్ళు రైతు ఆత్మహత్యలని మాకు రిపోర్ట్ పంపించారు. ఈ 34 మందిలో ఆల్రెడీ 20 మందికి మేము ఎక్స్గ్రేషియా పేమెంట్ చేయడం జరిగింది. వినాయక ఉత్సవాలు 9వ రోజులో భాగంగా జిల్లా కేంద్ర సమీపంలోని ఏనుగొండ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద భక్తులు గణనాథుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రజలు ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. వినాయకుడి దీవెనలతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో మెలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా 11వ రోజు వినాయక నిమజ్జనానికి కూడా తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ భజన మరియు ఈ వినాయక చవితి ఉత్సవాలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. చాలా చక్కగా యువకులందరూ ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాన్ని మంచిగా జరుపుతుంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి S9 న్యూస్, మన జిల్లా మన వార్తలు.